ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను సంతరగాచి నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాను. శ్రీకాకుళం దేనికి వెళ్తున్నానో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మాత్రం నాకు రిజర్వేషన్ లేదు, ఏం లేదు. నేను ఎక్కాను ఈస్ట్ కోస్ట్ ఎస్ఎల్డి అంటారు కదా, ఎస్ఎల్డిలో ఎక్కాను లేడీస్ కంపార్ట్మెంట్. కానీ అది లేడీస్ కంపార్ట్మెంట్లా లేదు, అబ్బాయిలు కూడా కూర్చొనే ఉన్నారు అందులో. చూడండి, గంగా నది, కలకత్తా గంగా నది. ఇదంతా దేనికి వెళ్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎన్నింటికి ఎక్కాను? 11:30కి మార్నింగ్ ఎక్కాను. అక్కడ దిగేసరికి నైట్ 1:30 అయ్యింది. 1:30కి మా అన్నయ్య వచ్చారు, మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు వచ్చారు. 1:30కి ఆకలితో చచ్చిపోయాము. పొద్దున్నకైతే కట్టేసుకున్నాను కానీ భోజనం రాత్రికి కట్టుకోలేదు. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటే నేను వెళ్ళాను అనుకోకుండా. సడన్ జర్నీ ఇది మా ఊరికి దాడి. శ్రీకాకుళం నుంచి అది ఆమదవలస. శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళం నుంచి ఆమదవలస. మా ఊరికి ఆమదవలస నుంచి 30 మినిట్స్ కార్ అయితే, బైకు ఆటోలో అయితే 40 నిమిషాలు పడుతుంది. ఇది మా ఊరు రోడ్డు. అంటే ఈ 2 రోడ్లు ఉంటాయి, వేరే రోడ్డు ఉంటుంది, ఇది రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో నుంచి వెళ్ళాం. నైట్ పూట కదా, చాలా భయం వేసింది 2ంటికి. అక్కడ ఇంతవరకు దొంగలు కూడా పడ్డారు. కానీ ఆ ఏరియాలో కొద్దిగా టెన్షన్గానే వెళ్ళాము. అక్కడి నుంచి మా ఊరు ఎంటర్ అయిపోయాము. ఇది మా ఊరి రామాలయం. మా ఊరిలో ఎవరైనా ఉంటే చెప్పండి, మా ఊరి పేరేంటో. మన ఊరిలో ఎవరైనా ఉన్నారా నా సబ్స్క్రైబర్లో ఉంటే ఊరి పేరు చెప్పండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను దేనికి వచ్చానా ఏంటి అంత సడన్గా. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దేనికి వచ్చానన్న విషయం మీకు అర్థమవుతుంది. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే మా ఇల్లు. మా ఇంటి దగ్గరకు వస్తాం. పాపం రాత్రి 2:30, 3 అయింది. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ మా నాన్న మా కోసం బయట నుంచొని ఉన్నారు. వాళ్ళు పడుకోలేదు, నేను ఇంటికి చేరే వరకు నా కోసం.